ఇన్ని దినాలు ఎలక్షన్ల ప్రచారము ఇప్పుడేమో చల్లబడ్డ సప్పుళ్ళు పొద్దుగాల లేవంగానే పాటలు డీజే సప్పులతోటి గల్లీలు ఊళ్ళు మోగినాయి ప్రచారాలు బంద్ పడ్డాయి ఇక నాయకుల రాక తగ్గింది ఎలక్షన్ కూడా అమలు ఉంది నో లొల్లి పీస్ ఓన్లీ అన్నట్టు ఉన్నది కథ ఇప్పుడు ఎలక్షన్లు నడిచే జాగల కానీ కొన్నిట్ల కాడనేమో ఇంకా కొత్త కొత్త ముచ్చట్లు వినిపిస్తాయి అలా అది ఏందో అంటారా ఎలక్షన్ల ప్రచారం బంద్ అయింది ఎవరు అత్తలేరు అనుకుంటాన్రా కానీ పైసలు మాత్రం మస్తుగా రాజ్యం వెళ్తున్నాయి ఊళ్ళ పొంటి ఊళ్ళు దాటి తిరుగుతున్నాయి లక్షలకు లక్షలు మరి ఎలక్షన్ కోడ్ అమలున్న సుత రాత్రికి రాత్రి పైసలు వంచేటోళ్ళు పెరుగుతాండ్రు ఎవరికి ఎరక లేకుండా డోర్ల ముందు వారేసిపోయిర్రు గా సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కాళ్ళు మొక్కుడు కాళ్ళు వెనక పైసలు వేసి కొందరు నాయకులు పెరిగిన రాడా ఇక ఎలక్షన్లు ఉన్నప్పుడు పైసలు పట్టుకోవద్దు పట్టుకపోయినా లెక్క చెప్పాలి అని పెద్దసార్లు చెప్పిండ్రు అయినా సరే లక్షలకు లక్షలు ఊర్లు దాటుతాయి ఇగో ఈడనే ఎసుంటి ఆధారాలు లేకుండా 6 లక్షల రూపాయలు పట్టుకపోయినరట ఖానాపూర్ మస్కాపూర్ మధ్యలో ఇసుంటోళ్ళు ఉంటారనే ఇక నాసు పెట్టి కూర్చున్న సార్లకు దొరికిరిల్లు మున్సిపల్ ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల నియమావళి సందర్భంగా మేము బస్కాపూర్ ఖానాపూర్ చెక్ పోస్ట్లో విధులు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు తేదీ 9 నెల్లూరు నుంచి నిర్మల్ కనకాపూర్ మేకలు కొనుగోలు చేస్తామని అఖిల్ అనే వ్యక్తి దగ్గర వెహికల్ దగ్గర ఒక 6 లక్షల డబ్బులు దొరికినవి అవన్నీ ఎలాంటి మేము అడిగినాము ఎలాంటి ప్రూఫ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చూపట్లేదు ఉన్నాయన్నారు కానీ అది చూపట్లేదు. అందుకోసము మేము మా టీంలో ఇవి ప్రూఫ్ అయ్యేంత వరకు సీజ్ చేయడం జరుగుతుందని తెలుపుతున్నాం. నెల్లూరుకి చెందిన అఖిల్ అనేట ఆయన బండేసుకొని ఓంగ ఖానాపూర్ మస్కాపూర్ మధ్యలో ఇక ఆపి అడిగితే మేకలు కొనేందుకు వస్తానా అన్నాడట. కానీ ఎంబట 6 లక్షల రూపాయలు ఉన్నాయట. మేకలు కొనేందుకు 6 లక్షలు ఎందుకు అయినా ఆధారాలు ఉన్నాయా అని అడిగితే తెల్ల ముఖం వేసిండట. ఎన్నికలు ఉన్నాయి అని కొన్ని గీతలు గీస్తే మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే చట్టం ఊరుకుంటుందా? పట్టుకొని పైసలు సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారట. ఇక కేసులు కూడా రాస్తాండ్రు. ఈడనే కాదు గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇక మట్టంతా పైకం పట్టుకున్నారట పోలీసు వాళ్ళు. 3 సంచుల నిండా పైసలు దొరికినాయట. అంటే 76,87,650 రూపాయలట. ముగ్గురిని పట్టుకుంటే వాళ్ళు 3-4 స్టోరీలు చెప్పే వరకు ఇది పంచతందుకు పట్టుకొని పోతున్న పైకేమే అని క్లారిటీ వచ్చి ఇక సీజ్ చేసిరట పోలీసు వాళ్ళు. ప్రచారం ముగిసిన పైసలు వంచుతందుకు సంచులేందుకు తలిస్తాండ్రు ఎందుకు ఇంకా వంచి పెడతాండ్రు ఏమో మరి. రాత్రికి ఇక లేకపోతే ఎవరు లేనప్పుడు సుతా దొంగ ప్రచారం చేస్తురు కావచ్చు. అలబట్టే ఈ ముచ్చటరికైన జనాలు.